'అరుమిల్లా' ఈ మూవీ రివ్యూ. ఈ మూవీ 2 అవర్స్ అండ్ 7 మినిట్స్‌తో జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మన ఛానెల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే మూవీలో లవ్ స్టోరీ ఉంటుంది గైస్. ఆ లవ్ స్టోరీ నరేషన్ గైస్ చాలా అంటే చాలా బాగా చూపించారు. అంటే లవ్ అనే దాన్ని ఓవర్‌గా చూపించకుండా ఎక్కడి దాకా చూపించాలో అక్కడి దాకా చూపించారు. మూవీలో ఫస్ట్ హాఫ్ ఏంటంటే చిన్న చిన్న లవ్ స్టోరీస్ అంటూ, చిన్న చిన్న బ్రేకప్స్ అంటూ, చిన్న చిన్న కామెడీగా అలా వెళ్ళిపోతా ఉంటుంది మూవీ మొత్తం. అక్కడక్కడ కొంచెం లాగ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే స్టోరీ నరేషన్ కొంచెం బావుంటుంది. అందువల్ల అయితే మనకి ఎంగేజ్ చేస్తాం. మూవీలో ఏంటంటే సాంగ్స్ గైస్ ఒక సాంగ్ ఏమో బావుంటే ఇంకో సాంగ్ ఏమో దరిద్రంగా ఉంటుంది. సాంగ్స్ ఎవరు పాడారో గాని సెకండ్ హాఫ్ లో ఒక సాంగ్ బావుంటుంది. కాకపోతే ఫస్ట్ హాఫ్ లో ఏంటంటే దరిద్రంగా ఉంటుంది. మన తెలుగులో ఆ వాయిస్ సెట్ అవ్వలేదు. అలాగే ఆ లిరిక్స్ కూడా సెట్ అవ్వలేదు. సెకండ్ హాఫ్ లో వీటీవీ గణేష్ గారు ఉంటారు గైస్. అతని క్యారెక్టర్ అయితే కొంచెం బావుంటుంది. అలాగే కొంచెం ఫన్నీగా ఉంటుంది. ఆయన ఉన్నంత సేపు మనల్ని ఎంగేజ్ చేస్తాడు గైస్. మనల్ని అయితే నవ్విస్తాడు. కాకపోతే ఆయన ఎప్పుడైతే వెళ్ళిపోతాడో అక్కడి నుంచి అయితే నాకు మూవీ కొంచెం లాగ్ చేస్తున్నారు. అలాగే కొంచెం డ్రాగ్ చేస్తున్నారా అనిపించింది మూవీ. ఏంటంటే లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లో మూవీ కొంచెం బాగుండాలి. కాకపోతే ఏంటంటే ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లోనే వీళ్ళు అక్కడ ఎమోషన్ గానీ, అక్కడ లవ్ స్టోరీ గానీ అంత పర్ఫెక్ట్ గా డెలివరీ చేయలేదు. మూవీ క్లైమాక్స్ అయితే కొంచెం బాగా రాసుకుంటే మూవీ అయితే కొంచెం డిఫరెంట్ గా ఉండేది. మూవీలో మన హీరో ఫాదర్ క్యారెక్టర్ గైస్ చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా అంటే చాలా బాగా బిల్డ్ చేశారు అనిపించింది. కాకపోతే ఏంటంటే ఆయన క్యారెక్టర్ అయితే మూవీలో వాళ్ళు అంత పర్ఫెక్ట్ గా వాడుకోలేదు. నన్ను అడిగితే గైస్ ఇంటర్వ్యూలో అయితే ఒక మంచి పర్ఫెక్ట్ ఎమోషనల్ సీన్ సెట్ అయ్యింది గైస్. కాకపోతే వీళ్ళైతే డెలివరీ చేయలేదు. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే మన హీరో ఎలా అయినా సరే ప్రేమించే పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. అప్పుడు ఏం జరిగింది, మన హీరో లైఫ్ లో ఏం జరిగింది అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే స్టార్టింగ్ లో అయితే కొంచెం డిస్టర్బ్ చేయొచ్చు. స్టార్టింగ్ ఒక 10 మినిట్స్ కొంచెం అలా ఉంటుంది అనమాట. దాని తర్వాత మూవీ మొత్తం పర్లేదు, బానే ఉంటుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఇంకా మూవీలో మన హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు గైస్. తన క్యారెక్టర్ కూడా కొంచెం బాగుంది. లిటరల్లీ తన క్యారెక్టర్ గైస్ కొన్ని సీన్స్ అయితే కొన్ని కామెడీ సీన్స్ అయితే చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మూవీలో స్టోరీ ఏమన్నా మరీ అంత కొత్తగా ఉందంటే మరీ అంత కొత్తగా ఉండదు. కాకపోతే మూవీ స్టోరీ నార్మల్ స్టోరీయే. కాకపోతే ఏంటంటే డెలివరీ అయితే కొంచెం బాగా చేశారు. ఎగ్జిక్యూషన్ కొంచెం బాగా చేశారని చెప్పాలి. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే, డైరెక్షన్, విజువల్స్ అయితే పర్లేదు గైస్, బాగున్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే పర్లేదు అనిపించింది. ఇస్ వన్ టైం వాచబుల్. ఆ మూవీలో క్లైమాక్స్ కొంచెం డిఫరెంట్ గా రాసుకొని కొంచెం బాగా చూపించి ఉంటే కొంచెం బాగుంది అనిపించింది. మూవీ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉండేది. సో ఓవరాల్ గా మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.